చంచలమ్మ కేశవల కన్నబిడ్డ కోసం కేశవ ఊరూరు తిరుగుతూ ఉంటాడు. ముఖ్యంగా సత్యవతి కోసం, అంటే చంటి వాళ్ళ పెంపుడు అమ్మ కోసం. చంటియే తమ కన్నబిడ్డ అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఆ సత్యవతి దొరికితే కానీ తమ బిడ్డ చంటి అన్న విషయం తెలియదన్నమాట. అయితే సత్యవతి వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ చెల్లెలేమో ఇలా నీ కోసం వెతుకుతూ ఉన్నారు, 20 సంవత్సరాల క్రితం నువ్వు తీసుకొచ్చిన బిడ్డ కోసం వాళ్ళు వెతుకుతున్నారని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అర్జెంటుగా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళ కంట పడకూడదు, నా బిడ్డను నాకు దూరం చేసేస్తారేమో అని అనుకుంటూ ఉంటే, ఇక వాళ్ళ చెల్లి ఏమనుకుంటుందంటే ఈరోజు రాత్రికి ఏడే ఉండక్క అన్నట్టు చెప్పి భోజనానికి ఉండమని చెప్పని కేశవకి చెప్పేయాలని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆమెను అక్కడే ఉంచేస్తుంది కూడా. ఆమె ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు సింధూర పేరెంట్స్ కూడా చంచలమ్మ విషయం మీద ఒక సవాల్ చేసినట్టు సింధూరని ఎలా అయినా సరే చంచలమ్మ దగ్గర నుంచి దూరం చేసి వాళ్ళ పుట్టింటికి తీసుకొని వెళ్ళిపోతామన్నట్టు ఇంకా ఆ ఊర్లోనే ఉంటారనమాట. ఆ విషయం తెలిసిన చంచలమ్మ చాలా కోప్పడిపోతుంది. ఇక ఊరు జనాలు వచ్చి మాట్లాడుతూ ఉంటే, మాకు ఎంతైనా వాళ్ళ బంధువులు మేము చూసుకుంటాం, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అన్నట్టు మాట్లాడతారు. కానీ సింధూర విషయంలో చాముండి వాళ్ళ పేరెంట్స్ కానీ బాగా ఎక్కిచ్చేస్తారు. సింధూరాకి చంచలమ్మకి దూరం పెంచేసియాలి అని. ఒక్కసారిగా కోపంగా సింధూరాన్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చంచలమ్మ.